ఏపీ సచివాలయంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. మంత్రి ఆనం ఛాంబర్లో ఇరువురు మంత్రులు సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజకీయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. శ్రీశైలం వెళ్లే రహదారిపై పెను ప్రమాదం తప్పింది. శిఖరేశ్వరం సమీపంలో అదుపు తప్పిన తుఫాను వాహనం కరెంటు పోల్ను ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో వాహనంలో ఉన్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఈ నెల 21న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి సీఎం రేవంత్ రెడ్డి రానుండడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ల నిర్మాణం, హెలీప్యాడ్, సభాస్థలిని పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ నిర్వహించి పలు సూచనలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మమ్మాయిపల్లిలో వెలిసిన మార్కండేయ స్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రెండో విడతలో 1700 మంది కార్మికులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ నిర్ణయానికి సిపిఐ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మెదక్ డయాలసిస్ ఆధ్వర్యంలో నిర్వహించే సంస్థ అని దీనిని పునఃప్రారంభిస్తున్నామని మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ తెలిపారు. గతంలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. సిఎంసి మెడికల్ కళాశాల స్థానికుల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో మూతపడిందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న అభిమానులను అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మూడున్నర శతాబ్దాల క్రితమే నిజాం మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాడిన మహనీయుడు సర్దార్ పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. హన్మకొండ జిల్లా రాంపూర్లో జరిగిన పాపన్నగౌడ్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కడియం హాజరయ్యారు. కర్నూలు జిల్లా లద్దగిరి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు పాలకపక్షం ప్రమాణ స్వీకారం జరిగింది. సహకార సంఘం చైర్మన్ గా పట్టే కృష్ణ, డైరెక్టర్లుగా గుడిసె విజయరాయుడు, అలాగే సద్దాల బాలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాలో 37 కోట్లతో నిర్మిస్తున్న ఎకో టూరిజం విలేజ్ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. జిల్లాకు వచ్చే పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.